21వ వచనం నుండి మరి మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు 20వ వచనంలో చెప్తాడు, సరే వెళ్ళు, కానీ నీతో నేను చెప్పిన మాట చొప్పున నువ్వు చేయాలి. ఇప్పుడు ఉదయాన్నే లేచాడు, బిలాము లేచి గాడిదకి గంత కట్టుకున్నాడు, మోయాబు అధికారులతో కూడా బయలు వెళ్ళాడు. అతడు వెళ్ళుచుండగానే దేవుని కోపం రగులుకుంది. ఏమంటే ఇక్కడ దేవుడే కదా వెళ్ళమంది, 20వ వచనంలో దేవుడు వెళ్ళమన్నాడా లేదా అంటే వెళ్ళమనగానే చూడండి అసలు, అయ్యో వద్దు ప్రభువా నువ్వు వెళ్ళొద్దని చెప్పావు, నేను నీ మాటకి లోపడతాను అని అన్నాడా మరి బిలాము? ఎంత స్పీడ్గా పొద్దున్నే లేచి, రోజు కంటే పొద్దున్నే లేచి ప్రయాణం అయిపోయి ఆ గాడిదకి గంత గట్టి ప్రయాణం. అంటే తన మనసులో ఎంతసేపు ఏముంది చెప్పండి? వెళ్ళాలనే ఆశ ఉంది. ఏముంటుంది చెప్పండి? వెళ్ళాలనే ఆశ ఉంది. కాబట్టి నా ఆజ్ఞకి లోపడకుండా మరి తన సొంత ఇష్టానికి ఆ రాజుగారి యొక్క మాటకి లోబడినందుకు దేవునికి కోపం వచ్చేసిందండి. ఈరోజు మనం వద్దన్నా, వాక్యం వద్దన్నా మనం చాలాసార్లు వెళ్తూ ఉంటాం, చాలా ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం, మన ఇష్టాన్ని నెరవేర్చుకొని వస్తుంటాం. మరి అప్పుడు కూడా దేవుని కోపం మన పైన రగులుకొనే ఉంటుంది కదండి. కాకపోతే ఆయన కృపను బట్టి నిలబడి ఉన్నాం. ఏంటి చెప్పండి? ఆయన కృపను బట్టి మరి ఈరోజు మనము నిలబడి ఉన్నాం. ఎన్నో చేస్తున్నాం దేవునికి వద్దన్నవి. మరి మనం చేసినప్పుడు మరి దేవునికి కూడా కోపం వస్తుంది. కాబట్టి దేవునికి కోపం వెంటనే వచ్చేసిందంట, రగులుకొందంట. రగులుకోవడం అంటే చెప్పండి ఎలాగా? మంట ఎలా రగులుకుంటుంది? మొత్తం వ్యాపించినట్టుగా, అంటే కోపం ఎక్కువైపోవడం అనమాట. దేవునికి కూడా మరి కోపము ఎక్కువైపోయి వెంటనే తన దూతను పంపించేశాడంట. అప్పుడు యెహోవా దూత అతనికి విరోధముగా త్రోవలో దారిలో నిలబడిపోయిందంట. ఎవరంట? దేవుని దూత విరోధి అయి త్రోవలో నిలిచాడు. అతను గాడిద మీద ఎక్కిపోతూ ఉంటే అతని పనివారు ఇద్దరు కూడా అతనితో కూడా వస్తున్నారు. బిలాము అతని యొక్క ఇద్దరు పనివాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచెను గనక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలదని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితేనని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గం ఉన్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతోటి అనెను. అందుకు గాడిద అంటుందంట, నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లా చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి నమస్కారము చేయగా యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఏమని చెప్తా ఉన్నాడు చూడండి. దేవుడు వద్దని చెప్పినా అడిగారు, సరే ఒకవేళ దేవుడు వెళ్ళమని చెప్పినా వద్దు ప్రభువా నువ్వు వెళ్ళనని చెప్పావు కదా, వెళ్ళొద్దని చెప్పావు కదా, నేను వెళ్ళను వీళ్ళని పంపించేస్తాను అని బిలాం అంటాడేమోనని దేవుడు కూడా ఎదురు చూశాడండి. దేవుడు కూడా మనకు అవకాశం ఇస్తాడు, మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అనేది చూసి. అయితే బిలాం యొక్క ఆశ ఎలాగుంది? వెళ్ళాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి బయలుదేరాడు తన పని వాళ్ళతో కలిసి గాడిద మీద వెళ్ళడమే చూసి మరి దేవుడు తన దూతని పంపించి దారిలో అడ్డంగా నిలబెడినట్టుగా చూస్తున్నాం. అయితే ఆ యొక్క యెహోవా దూత ఖడ్గము చేత పట్టుకొని ఉన్నది మన బిలాము గారికి కనపడట్లేదు. ఎవరికి కనపడట్లేదంట? బిలాము గారికి కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదండి? రాత్రే కదా దేవుని స్వరం విన్నాడు. మరి రాత్రి దేవుని స్వరం విన్నాడా లేదా? మరి రాత్రి దేవుని స్వరం వింటే పొద్దున లేచి ఎదురుగా ఉన్న దేవదూత ఎందుకు కనపడట్లేదు? మనకు తెలుస్తుందా లేదా? మరి రాత్రి దేవుని స్వరం విన్నా ఇదేంటి? ఇప్పుడు మనం అంటామనుకో, ఒకవేళ గాడిద స్థలంలో మనమే ఉండి ఆడ దేవదూత ఉందమ్మా నాకు అడ్డంగా కనపడుతుంది వెళ్ళొద్దని మేము చెప్పామనుకో, మనకేముంటుంది? రాత్రే దేవుడు నాతో చెప్పాడు వెళ్ళమని, ఇప్పుడు మీరు ఎలా వెళ్ళొద్దని చెప్తున్నారు అంటారా లేదా? అంటారా లేదా? మరి రాత్రి దేవుడి స్వరము విన్న ఆ బిలాముకి ఉదయం ఎందుకు గాడిద కనపడలే? ఉదయం ఎందుకు దేవదూత కనపడలేదు చెప్పండి?
దేవుని ఆయన కళ్ళు మూసుకపోయినా ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతామో, వెళ్ళాలన్న ఆశ ఆలోచన మనలో వచ్చేస్తుందో ఇంకా మన కన్నులు మూసుకపోతాయి. దేవుడు ముయ్యలేదండి కన్నులు ఆయనవి. మన ఆలోచన మన తలంపులే మన కన్నులను మూసేస్తాయి. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత మనకి గుడ్డితనాన్ని ఎప్పుడు కలగజేస్తుంది? దాని చిత్తాన్ని చేయడానికి మనం పరిగెడతా ఉంటుంటే అది ఊరుకుంటుందా? దేవుని చిత్తాన్ని చూసే చెవులు కానీ కళ్ళు కానీ మనకి ఇస్తుందా? ఇవ్వదండి. ఎందుకంటే ఆ యుగ సంబంధమైన దేవత మన కన్నులని మూసేస్తుంది. అందుకే దైవ సేవకులు ఎంత చెప్పినా వినరు, ఏం చెప్పినా కూడా ఇంకా మనం వినే పని లేదు. ఎందుకంటే రాత్రి నేను స్వరం విన్నాను, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, అదొక్కటే పట్టుకుంటాం. ఇంకా అదొక్కటే పట్టుకుంటాం. కానీ తెల్లవారితే దేవుడు ఏం చెప్పాడన్న సంగతి మనం పట్టించుకోం. తెల్లవారితే దేవుడు ఏం చెప్తున్నాడు, దైవ సేవకుల ద్వారా ఏం చెప్తున్నాడు, దేవుని దూత ద్వారా ఏం చెప్పిస్తున్నాడు నాకు అన్న సంగతిని మరి మనము గ్రహించుకోలేమండి. అందుకనే మరి అక్కడ బిలాము ఆ యొక్క గాడిద ఆ దూతని చూసినప్పుడు అది ఏం చేసిందంట? అసలు దారి విడిచిపెట్టి పక్కన పొలాల్లోకి వెళ్ళిపోయిందంట. ఏం చేసిందంట అండి? పక్కన పొలాల్లోకి వెళ్ళిపోయింది. మరి దాని మీద ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు ఎవరున్నారు దాని గాడిద మీద? బిలాము ఉన్నాడు. మరి దారి తప్పి పొలాల్లోకి వెళ్ళిపోతా ఉంటుంటే బిలాముకి కోపం వచ్చి దాన్ని దారి మలపడానికి కొడతా ఉన్నాడంట. మళ్ళీ దారిలోకి రా, రోడ్డు మీదకి రా, పొలాల్లోకి వెళ్ళిపోతున్నావు, పక్కన పొలాల్లోకి వెళ్ళిపోతున్నావు, దారి వదిలిపెట్టని చెప్పి దాన్ని కొడతా ఉన్నాడంట. అయితే అది అటు పరిగెడతా ఉంది, ఇటు పరిగెడతా ఉంది. చివరికి దూత ఎక్కడికి తీసుకొచ్చిందంట ఆ గాడిదని? ఇరుప్రక్కల గోడలు ఉన్నాయంట, ద్రాక్ష తోట చిన్నటి సందులోకి పట్టుకొచ్చేసిందంట. అది అటు పరిగెత్తండి. చూడండి, మామూలుగా ఎద్దులు కూడా కలవరపడినప్పుడు భయపడినప్పుడు అటు ఇటు అడ్డదిడ్డంగా పరిగెడతాయి. ఇప్పుడు ఈ గాడిద కూడా ఎటు పోవాలో అర్థం కావట్లా. దేవదూతను చూసింది, ఖడ్గాన్ని చూసింది, అటు ఇటు పరిగెడుతుంది. ఆ అటు ఇటు పరిగెడుతుంటే చివరికి ఆ దేవదూత దానిని ఏ దారిలోకి తీసుకొచ్చిందంట? 2 గోడలు ఉన్నాయి, పక్కన ఇట్లా చిన్న సందు ఉందంట. అటు గోడ ఉంది, ఇటు గోడ ఉంది. అటు గోడ ఉంది. అది ద్రాక్ష తోటల సందులో వచ్చేసి అక్కడ నిలబడిందంట. అక్కడ కూడా దేవదూతని మరి అది యెహోవా దూతని చూసినప్పుడు ఈ యొక్క గాడిద కలవరపడిపోయి ఏం చేసేసిందంట? గోడ మీద పడిపోయిందంట. అంటే అది ఏమంటారు చూడండి, వెనక్కి వెళ్ళడా దారి లేదు, ముందుకు వెళ్ళే దారి లేదు. కాబట్టి ఇప్పుడు పక్కన ఏం చేస్తుంది? ప్రక్కన గోడ మీద నుంచి అటువైపు వెళదామా అని అటువైపు గోడ మీద పడిపోయింది. ఈలోపు ఆ బిలాము యొక్క కాలును కూడా ఏం చేసిందంట? గోడకి కూడా అది మేసేసరికి ఆ కాలు నొప్పి పుట్టేసేసి మళ్ళీ కొట్టాడంట దాన్ని. ఏం చూడండి, అబ్బా నా కాలం తీసి గోడకి అది మేస్తావా అని చెప్పేసేసి వెంటనే ఆ గాడిదని మళ్ళీ కొట్టాడు. అప్పుడు యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలబడినప్పుడు గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిపోయింది. ఈసారి ఎటు వెళ్ళే పని లేదు, ముందుకు వెళ్ళే పని లేదు, వెనక్కి వెళ్ళే పనిలే, కుడికి వెళ్ళే పనిలే, ఎడమకి వెళ్ళే పనిలా. ఆ ఇరుకైన సందులో ఏమి చేయాలనో అర్థం కాక బిలామును పడేసింది. ఆ గాడిద కూడా కింద కూలబడిపోయింది. ఆ గాడిద కూడా కింద కూలబడిపోయేసరికి నన్ను కింద పడేస్తావా అని చెప్పేసేసి మళ్ళీ కొట్టేశాడంట. ఏం చేశాడంట? ఒకసారేమో పొలంలోకి వెళ్ళినందుకు కొట్టాడు, రెండోసారేమో కాలుని తీసి గోడ కదిమినందుకు కొట్టాడు, మూడోసారేమో కింద పడేసినందుకు గాడిదని మళ్ళీ కొట్టేసేసరికి అప్పుడు దేవుడు గాడిద నోరు చేశాడంట. గాడిదకి వాక్కిచ్చాడంట. వాక్కిచ్చినప్పుడు గాడిద మాట్లాడుతుందన్న. ఇప్పుడు అదేంటి, నీవు నన్ను 3 కొట్టావు, నన్ను 3 సార్లు కొట్టావు. ఏమంటుంది గాడిద ఇప్పుడు? నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు, నేను నిన్నేమి చేశాను అని బిలాముతో అంటే అప్పటికన్నా బిలాముకి బుద్ధి రావాలి కదా. ఇదేంటి రోజు నన్ను మోసే గాడిద మాట్లాడుతుంది ఏంటి అని లేదు, కోపం మీద మాట్లాడేస్తున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? కోపం మీద మాట్లాడుతూ నువ్వు నా మీద తిరగబడ్డావు, అసలు నా చేతిలో కర్ర కాదు కత్తుంటే ఈ పాటికి నిన్ను చంపేసేవాడిని అని ఆ కోపంతోటి నిజంగా బిలాము మాట్లాడుతూ ఉన్నాడండి. అప్పుడు గాడిద అంటుంది, అదేంటి నీవు నన్ను తెచ్చుకున్నది మొదలు, నేను నీ దాననేది మొదలుకొని అసలు నువ్వు నన్ను ఎక్కుచూ వచ్చావు కదా, నేను నీ గాడిదను కదా, ఎప్పుడైనా నిన్ను కింద పడేశానా? ఎప్పుడైనా అట్లా పొలాల్లోకి వెళ్ళానా? ఎప్పుడైనా నిన్ను అటు ఇటు కలవరపరుస్తూ సరళనా? ఎప్పుడైనా నేను నిన్ను కింద పడేశానా? ఎప్పుడైనా నేను ఇలాగ చేశానా అని బిలాముతోటి అన్నప్పుడు అప్పుడు
దేవుడు బిలాము కన్నులు తెరిచాడంట. ఏంటంట? అప్పుడు అంటే గాడిద, నేను ఎప్పుడైనా నీకు ఇలా చేయలేదు కదా, ఈసారి ఎందుకు ఇలా జరిగింది నీకు అర్థం కావట్లేదా అని అన్నాక అప్పుడు దేవుడు బిలాము కన్నులు తెరిచినప్పుడు దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న దూతని చూసి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడంటండి. అంటే సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు దేవదూత మాట్లాడుతూ ఉంది అక్కడ, ఈ ముమ్మారు నీ గాడిదని నువ్వు ఎందుకు కొట్టావు కదండి. ఏమన్నా చూడండి, గాడిదని కొట్టినందుకు కూడా అడిగిందా లేదా అక్కడ? అసలు అది ఏం చేసింది? నిన్ను వెళ్ళనీయకుండా దారి మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఈ యొక్క బిలాం ఏం చేస్తూ ఉన్నాడు? దెబ్బలు కొడతా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే మాకు తగిలే దెబ్బలే. ఏం చెప్పండి? మాకు తగిలేయి దెబ్బలే. కానీ దేవుడు అక్కడ బిలామును అడుగుతా ఉన్నాడు, ఎందుకు కొట్టావు దాన్ని ముమ్మారు? నా ఎదుట నీ నడత విపరీతమైంది కాబట్టి నేను నీకు విరోధంగా నేను బయలుదేరి వచ్చాను, నువ్వు దానెందుకు కొడుతూ ఉన్నావు? ఆ గాడిద నన్ను చూసి ముమ్మారు నా ఎదుట నుంచి తొలగిపోయింది, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణంను రక్షించి ఉందనని అతనితోటి చెప్పెను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూత చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను చెప్పు మాటయే గాని మరేమీ పలకకూడదని బిలాముతోటి చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. అక్కడ ఏమంటున్నాడు? గాడిద నన్ను చూసి 3 సార్లు నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. గాడిద నన్ను చూసి వెళ్ళిపోయింది. ఊరికే నిన్ను పడేయాలని, నిన్నేదో బాధ పెట్టాలని, నిన్నేదో కావాలని, తన చిత్తం నెరవేర్చుకోవాలని అలా చేయలేదు గాడిద. ముమ్మారు నన్ను చూసి నిన్ను దారి తప్పించడానికి అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంటే చూడండి, మనము వెళ్ళే మార్గంలో కొన్నిసార్లు మనది వెళ్ళకూడదు అని దేవుని చిత్తం కాదు అన్నట్లయితే దేవుడు కొన్ని అభ్యంతరాలను మన ముందు పెడతాడు, కొన్ని ఆటంకాలని మన ముందు పెడతాడు. కొన్నిసార్లు అపవాది ఆటంకాలు కలిగిస్తాడు, కొన్నిసార్లు దేవుడే మనం వెళ్లకుండా కొన్ని ఆటంకాలని కలగజేస్తాడు. దేవుని యొక్క వాక్యం అన్న మన దగ్గరికి రావచ్చు, దైవ సేవకుల ద్వారా అన్న మాట్లాడవచ్చు, ఎవరి ద్వారానైనా మాట్లాడవచ్చు. ఇది వద్దు అనేది మరి మనకి ఆటంకం అనేది రావదు. అది అపవాది కలిగిస్తుందా, దేవుని చిత్తమా అనేది తెలుసుకునే వివేచన జ్ఞానం మనకు కావాలి. ఏంటండి? అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకునే వివేచన జ్ఞానము మనకి కావాలి. అందుకనే ఎందుకు ఇది ఇలా చేస్తూ ఉంది, ఇది దేవుని చిత్తం అయితే మరి నిజముగానే మరి మనం ప్రార్థన చేస్తాం, అయ్యా ఇది నీ చిత్తం అయితే నువ్వు జరిగించు, నీ చిత్తం కాకపోతే ఈ ప్రయాణాన్ని ఆపేయి అని మనం ప్రార్థన చేసుకుని వెళ్ళినట్లయితే అది దేవుని చిత్తం అయితే మన ప్రయాణం ముందుకు వెళుతుంది. దేవుని చిత్తం కాకపోతే బస్సు మిస్ అయిపోతుంది. ఏమైంది చెప్పండి? బస్సు మిస్ అయిందంటే నోరు మూసుకొని ఇంటికి వచ్చేయాలి. ఇంకా నేను ఇంకో బస్సుకి వెళ్తా అనుకుని కూర్చున్నాం అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అప్పుడు దేవదూత మరి అక్కడ గద్దించినట్టుగా మరి దేవుని యొక్క గద్దింపులు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటా ఉంది. కాబట్టి చూడండి, అక్కడ నిజంగా అసలు ఆ గాడిద కనుక నా దగ్గర నుండి పోకపోతే, ఆ గాడిద కనుక నిన్ను కాపాడకపోతే నేనే నిన్ను చంపేదాన్ని. ఖడ్గం పట్టుకునే వచ్చింది దేవదూత. అంటే మేము దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ దేవుని చేతిలో మీరు చావకుండా ఎవరు కాపాడుతున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు? మేము దెబ్బలు తినుకుంటూ కూడా మీరు దేవుని చేతిలో దేవుని ఉగ్రత, దేవుని శిక్ష, దేవుని యొక్క హస్తము మీ మీదకి రాకుండా, ఆ శిక్ష రాకుండా మేము అడ్డుపడతా ఉన్నాం. అందుకనే మీరు ఎన్ని అనుకున్నా మాకు బాధ ఉండదు. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో గ్రహింపు లేకుండా మాట్లాడతారు కొన్నిసార్లు. ఆ గ్రహింపు వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది, అర్థమవుతుందని. అందుకనే దేవుని యొక్క చిత్తాన్ని మరి మనం తెలుసుకునే వారముగా మరి మనము ఉండాలండి. అందుకనే వెంటనే బిలాముంటున్నాడు, అయ్యా నేను చేశాను, నేను గాడిదని రక్షించి నిన్ను చంపేవాడిని దేవదూత అంటుంది. నిజంగా ఆ గాడిద కనుక నిన్ను కాపాడకపోతే, ఆ గాడిదని నువ్వు కొట్టావు కదా, దాన్ని రక్షించి నేను చంపేదాన్ని. ఆ గాడిదే నిన్ను కాపాడింది, నిన్ను కింద పడేసింది. కొన్నిసార్లు మనం కింద పడడం కూడా మనకి మేలే. ఏమి చెప్పండి? కొన్నిసార్లు మనం కింద పడడం కూడా, దెబ్బలు తగిలించుకోవడం కూడా మన ఆత్మీయ జీవితానికి, ఎందుకంటే దెబ్బలతో పోయింది, లేదా అంటే దేవుని శిక్షకి, దేవుని ఉగ్రతకి
పాత్రులమవుతాం. దేవుని శిక్షకి, దేవుని ఉగ్రతకి పాత్రులమవుతాం. ఆ గాడిద మనల్ని కింద పడేసింది అంటే ఆ గాడిద కింద పడేయడం ద్వారా, ఆ గాడిద పొలాల్లోకి తీసుకుపోవడం ద్వారా, ఆ గోడకి తన కాలుని అదిమి పెట్టడం ద్వారా, కొన్నిసార్లు మీ కాళ్ళని మేము పట్టుకొని బలవంతంగా వద్దు అని ఖచ్చితంగా మేము చెప్పడం ద్వారా కొన్నిసార్లు దేవుని శిక్ష, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, కాపాడబడతా ఉంటాం. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని అని దేవదూత అంటుంది. అప్పుడు వెంటనే బిలాం అంటున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, అసలు నువ్వు నాకు ఎదురుగా కనబడేది, నాకు కనబడలేదయ్యా, నేను చూడలేదయ్యా. మరి రాత్రి దర్శనం బాగానే కనిపించిందిగా, స్వరం బాగానే విన్నావుగా, దేవుని స్వరం విన్నాను, కళ్ళతో చూశాను, మనం అన్నీ చూస్తున్నాం, అన్నీ వినపడుతున్నాయి అంటున్నావుగా, ఇదెందుకు కనబడలేదు? దేవుని చిత్తమైన వ్యతిరేకమైన ఆలోచనలు మనలో ఉంటేనండి మన కళ్ళు చెవులు అన్నీ మూసుకుపోతాయి. ఏం మూసుకుపోతాయి? కళ్ళు చెవులు అన్ని నువ్వు రాత్రి విన్నా, ఇప్పుడు విన్నా, మరో నిమిషంలో దేవుని చిత్తం ఏంటనేది కూడా మనకి మరుగైపోద్ది. దేవుని చిత్తం ఏంటనేది మరి మనకు మరుగైపోద్ది. అందుకనే దేవుడు ఒకసారి నాతో మాట్లాడాడు కాబట్టి నాతో తప్పకుండా మాట్లాడతాడు, ఆయన చెప్పితేనే నేను వింటాను అని మనం అనుకోకూడదండి. కొన్నిసార్లు తప్పకుండా మన దేవునికి వ్యతిరేకమైన అది మన దృష్టిలో కరెక్ట్, అది మనకి కరెక్టే అయి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు రాత్రి వెళ్ళమన్నాడుగా, బిలాము దృష్టిలో అది కరెక్టే. కానీ తన హృదయంలో ఉన్న చిన్న ఆలోచన ఇంకొకటి ఉందో, ఎక్కడో మూలన వెళితే బాగుండు అన్న చిన్న ఆలోచన ఉందా, దాన్ని కప్పెట్టేస్తాం మనం. దాన్ని కప్పెట్టేసి దేవుడు వెళ్ళమన్నాడు అన్నది ఒకటే పట్టుకుంటాం. ఏం చేస్తాం? మన ఇష్టాన్ని కప్పెట్టేసి దేవుడు వెళ్ళమన్నాడు అదొక్కటే పట్టుకుంటాం. వెళ్ళమన్నారు, చేయమన్నారు అమ్మగారు వాళ్ళు. ఎందుకు చేయమన్నారు? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇవ్వండి, మీ ఇష్టం చేసుకోండి అని చెప్తాం. మీ ఇష్టం, మీకు నచ్చింది చేసుకోండి అని చెప్తాం. ఎందుకు? చెప్పకపోతే, అలా చెప్పకపోతే వినరు కదా, వినకుండా ఉంటారు కాబట్టి మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే చెప్పినట్టు చెప్తాము, కానీ అది దేవుని చిత్తం అయితే కాదండి. అందుకనే కొన్నిసార్లు మన కళ్ళు కూడా ఆత్మీయ నేత్రాలను మరి అపవాది మూసేవాడిగా ఉంటాం. అపవాది కాదు, మన సొంత ఆలోచనలు, మన సొంత ఇష్టాలు, దేవునికి వ్యతిరేకమైన మన సొంత ఆలోచనలు, మన సొంత ఇష్టాలు దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క వెలుగుని చూడనివ్వకుండా మరి అవి ఆపేస్తాయి. అందుకనే ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు బిలాము, నీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనక్కి వెళ్ళిపోతానని చెప్తే దూత అంటున్నాడు, లేదు ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి, ఇంకా నువ్వు వెళ్ళి ఏం చెయ్యి, నేను చెప్పు మాటయే కానీ మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పినప్పుడు అప్పుడు బిలాము వారందరితో కూడా వెళ్ళాడు. బిలాము వచ్చిన రాజుగారు వినయి, ఆ బిలాము ఎక్కడున్నాడంట? పొలిమేరలో, అక్కడ ఇంకా పెట్రోల్ బంకుకి అవతలే ఉన్నాడు బిలాము. అప్పుడు రాజుగారు ఎదురు వెళ్ళిపోయారంట. ఏంటంటే చెప్పండి, రాజుగారే ఎదురు వెళ్ళేసి ఏమని మాట్లాడుతూ ఉన్నారంట, అక్కడ స్థలం కూడా ఇచ్చాడు చూడండి. ఆ పొలిమేరల చివర ఉన్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణం వరకు అతను ఎదుర్కొన ఎంత దూరం వెళ్ళిపోయాడు చూడండి. రాజుగారే అతను ఎదుర్కోవడానికి వచ్చాడు. అంటే నిజంగా ఆ రోజుకి బిలాము ప్రవక్తకి చాలా మంచి పేరు ఉందండి. యెహోవా ప్రవక్తలలో ఒక ప్రవక్తగా తన పేరు తెచ్చుకున్నాడు. తను మిద్యానీయుడే. ఎందుకంటే మిద్యాను యాజకుడు ఎవరు? మోషే మామ. మోషే మామ కూడా మిద్యాను యాజకుడు. అలాగా మిద్యానీయుడే ఒక మంచి ప్రవక్తే, యెహోవా ప్రవక్తలుగా ఉన్న వ్యక్తే. కానీ తన ప్రజల దగ్గరికి శపించమని వచ్చినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? మరి తన ప్రజలని శపించకుండా మరి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి అంత మంచి ప్రవక్తను బట్టి, కానీ అతని యొక్క స్వభావమును బట్టి మరి దేవుడు అతన్ని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాజుగారే ఎదుర్కొనడానికి చాలా దూరం వెళ్ళారంట. వెళ్ళి ఏమని చెప్తా ఉన్నారు బిలాముతోటి, నిన్ను పిలవడానికి నీ యొద్దకు దూతలను పంపాను కదా, నువ్వెందుకు రాలేదు బిలాము? చూడండి వెళ్ళి ఎంత బిలాము రాక కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నాడు. మనకి ఏముంటుంది, అబ్బారి నిజంగా నేను రావడమే మంచి పని అయింది, ఎంత ఆశపడ్డారు నా కొరకు, ఎంత ఎదురు చూశారు, చాలా సంతోషపడ్డారు నన్ను చూసి. వాళ్ళ సంతోషమే చూస్తున్నాం. మరి దేవుని సంతోషం మరి ఇక్కడ రాజుగారు రాజుగారు పొంగిపోయారండి నన్ను చూసి. ఎంత గొప్పోళ్ళైనా పర్వాలేదండి, మనల్ని సంతోషపడే సందర్భం వచ్చినా పర్వాలేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం చేయడానికి వీలు లేదు అక్కడ. కానీ అక్కడ రాజుగారు చాలా సంతోషపడి, ఎందుకు బిలాము నువ్వు రాలేదు, నిన్ను గణపరచడానికి నేను సమర్థుడను కాదా, నేను ఈ దేశానికి రాజునయ్యా, నువ్వేం కావాలి కోరుకో, నీకు డబ్బు కావాలా, రాజ్యం కావాలా, సింహాసనం కావాలా, ఏం కావాలో కోరుకో, నిన్ను గణపరచడానికి కావలసినంత సమర్థత శక్తి నా దగ్గర ఉంది, నిన్ను గణపరచలేదనుకుంటున్నావా అన్నప్పుడు బిలాం అంటున్నాడు, అవన్నీ వదిలే, ఇప్పుడు వచ్చాను కదా అయితే ఏంటి, ఇప్పుడు ఏదైనా చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు ఏదైనా చెప్పమంటేనే నేను చెప్తాను.
కదండి. అంటే ఒక ప్రవక్త అయినా కూడా దేవుని దగ్గర నుంచి వాక్కు రాకుండా తనంతట తానుగా ఏది చెప్పకూడదు కదా. అందుకనే నా అంతటి నాకు ఏ శక్తి లేదయ్యా చెప్పడానికి, దేవుడు నా నోట ఏ మాట పలికిస్తానంటాడో అదే పలుకుతాను అని రాజుగారితో చెప్పాడంట. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళాడు. వారి కిరియత్ హుచ్చోతు అనే స్థలమునకి వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని వద్ద ఉన్న అధికారులకును కానుకగా పంపించేశాడు. అప్పుడు తెల్లవారి బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని ఆ చోటికి ఎక్కించాడు. వెళ్ళగానే ఏం చేశాడంట, ముందు బలులు అర్పించేశాడు. అవి అన్యజనుల బలులు. ఏం బలులండి? మోయాబీయులు ఎవరు? అన్యజనులు కదా. వారి అన్యజనుల బలులను వారు అర్పించి అందులో బిలాముకి ఇవ్వాల్సిన భాగాన్ని కూడా బిలాముకి ఇచ్చేశారంట. ఇచ్చినాక అతనితో కూడా ఉన్న అధికారులకు కూడా భాగాన్ని పంపించేసేసాడు. ఇప్పుడు తెల్లవారగానే ఏం చేశాడు రాజుగారు, బిలామును తీసుకొని ఎత్తైన కొండ మీదకి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? ఎత్తైన కొండ మీదకి, ఉన్నత స్థలముల మీదకి వెళ్ళారు. బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి. ఎక్కడ? ఎందుకంటే ఆ రోజు వారు బయలుదేవతలకు కూడా ఎత్తైన స్థలాలలో దేవుణ్ణి వాళ్ళు వంటి వారికి అన్యజనులు వారు బలులు అర్పించుకునేవాళ్ళు. కాబట్టి ఆ ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళి ఆ ఎత్తైన స్థలానికి వెళితే ఆ మైదానంలో ఉన్న వాళ్ళందరూ కనపడతారు. కాబట్టి ఆ ఎత్తైన స్థలము నుండి వారందరినీ చూపించాలని చెప్పి బిలాముని రాజుగారు అక్కడికి తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత వచనంలో మరి అధ్యాయంలో వారందరినీ కూడా చూడడము, వారిని మరి దేవుడు బిలాము నోటికి వాక్కుని ఇవ్వడము మనం చూస్తూ ఉంటాం. అంటే ఇదంతా కూడా మరి దేవుని ప్రజలను శపించడానికి ఒక రాజుగారు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు జరిగిన సంగతి అంతా కూడా ఈ అధ్యాయంలో మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, మరి బిలాము యొక్క త్రోవ, బిలాము యొక్క మార్గము సరి అయింది కాదు అని దేవుని యొక్క వాక్యములో అతను ఎంత మంచి ప్రవక్తన్నా కానివ్వండి, కానీ ఈ లోకపరముగా మనుషులను సంతోషపెట్టవలదని డబ్బులకి ఆశపడి వారికి అనుకూలముగా మరి మనం చేస్తే వారు త్రోవ తప్పిన వారే. ఎటువంటి వారంటండి మరి వాళ్ళు? త్రోవ తప్పిన వారే. మీకా గ్రంథంలో రాయబడి ఉంటుంది చూడండి చక్కగా, బిలాము ఎంత మంచి ప్రవక్తనో ఆ మీకా గ్రంథంలో రాయబడి ఉంది. మీకా 6:5. అతని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి, ఈరోజు కొన్నే చెప్తాను నేను. ఇంకా రేపు ఎల్లుండి కూడా అతని గురించి ఉంది కాబట్టి నేర్చుకుందాం. మీకా గ్రంథము 6:5 చిన్న ప్రవక్తలలో ఉంటాయి చూడండి. ఆరు ఐదు దొరికిందా? నేను చదివేస్తానండి. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసునకు తెచ్చుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే రాజైన బాలాకు చెప్పిన దాని విషయంలో బిలాము షిత్తీము మొదలుకొని గిల్గాల్ అనే ప్రాంతము వరకు చెప్పిన సంగతులన్నీ కూడా జరిగాయంట. అంటే షిత్తీము నుండి గిల్గాల్ వరకు ఒక పేరు వచ్చేసింది ఆ ప్రవక్త గారికి. ఏంటంట? బిలాము అనే ప్రవక్త ఒక మాట సెలవిస్తే అది జరుగుతుంది, ఆయన దీవిస్తే దీవించబడతాం. పొరపాటున ఆయనకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి మనల్ని ఏదైనా శపించాడనుకో, శాపపు మాట అన్నాడనుకో, మనం శాపగ్రస్తులం అయిపోతాం అనే ఒక భయము అనేది వారు ఆ ప్రవక్త విషయంలో వారు కలిగి ఉన్నారంట. అంతేకాకుండా 2వ పేతురు చూద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయము 15-16 వచనాలు. హెబ్రీ తర్వాత ఉంటుంది 2వ పేతురు. హెబ్రీ, యాకోబు, 1 పేతురు, 2వ పేతురు. 2వ పేతురు 2:15-16. పదిహేనవ వచనం చూడండి. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఏం చేశారంట? అంటే ఇప్పుడు బిలాం ఏం చేశాడు? త్రోవ తప్పిపోయాడా లేదా? కానీ దేవుడు సరి చేశాడు. కానీ తనైతే ఏం చేశాడు? అక్కడ
త్రోవ తప్పిపోయారు. అంటే దేవుడు వద్దన్నవి మనం చేయడం ద్వారా ఇప్పుడు మనం ఏమవుతుందని చెప్పండి, త్రోవ తప్పిపోతున్నాం. మేము సరైన దారిలోనే వెళ్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ బిలాము వద్దన్నా వెళ్ళడం ద్వారా త్రోవ తప్పిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకముగా మనం ఏది చేసినా మనము కూడా త్రోవ తప్పిన వారమేనంట. ఎటువంటి వారం చెప్పండి, త్రోవ తప్పిన వారం. 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయ్యేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారు. వీళ్ళంతా కూడా శాపగ్రస్తులంట, పాపము మానలేని కన్నులు గలవారు. ఎందుకంటే అది చేయకుండా ఉండలేమండి. దేవుడు వద్దన ఆజ్ఞాతిక్రమమే పాపం, వద్దన్నది చేస్తే పాపం. కానీ మేము మానలేము అని మనం చెప్పగలిగితే పాపము మానలేని కన్నులు కలిగిన వారు. ఏంటి చెప్పండి, పాపమును మానలేని కన్నులు కలిగిన వారు. ఇప్పుడు పాపముతో నిండిన కన్నులకి దేవుని దూత దేవుని వాక్కు కనబడుతుందా? దేవుని దూత దేవుని వాక్కు కనబడుతుందా? అంటే ఏదో ఒక ఆజ్ఞ విషయంలో మనం తప్పిపోయినప్పుడు కొన్నిసార్లు మన కళ్ళు మూసుకపోతాయి. అన్నిసార్లు చెప్పడం లేదు, దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా మన యొక్క కన్నులు మూసుకొని పోవడం ద్వారా దేవుని చిత్తాన్ని మనం గ్రహించలేము. దైవ సేవకులు చెప్పినా మనం వినలేము. ఎందుకు వినలేని మనసు ఎందుకు వస్తుందంటే మన యొక్క కన్నులు మూసుకొని పోవడం ద్వారానే. అందుకనే అస్థిరులైన మనస్సు అంట. వారి మనసు ఎలా ఉంటుందంట, అస్థిరముగా ఉంటుంది. అక్కడ ముందేమో నేను రానని చెప్పి పంపించేశాడు, రెండవసారి వస్తే రాను అని మంచిగా మాట అయితే బాగుంది. కొన్నిసార్లు మన మాటలు బాగుంటాయి, క్రియలు బాగు ఏముంటాయి చెప్పండి. పైకి 100 మాటలు చెప్తాం, అసలు చేయమండి, అలా ఉండి ఇలా అండి. ఆ సంగతి వచ్చేసరికి ఏం చేస్తాం చెప్పండి, క్రియలు వేరేగా ఉంటాయి. ఇక్కడ నేను రానంటే రాను, మా దేవుడు చెప్పాడు, నీ ఇంట్లో ఉన్న వెండి బంగారాలు ఇచ్చినా నేను రానని చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు ఆపారు? మళ్ళీ నేను దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేస్తా అని చెప్పాడు? అస్థిరమైన మనస్సు, స్థిరమైన మనస్సు లేదు. అంటే ఈరోజు చాలాసార్లు కొన్ని మన పైన లోకానుసారమైన బంధువులు కానీ కుటుంబాలు కానీ ఒత్తిడి తీసుకుని వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, దేవుని దగ్గర ఒత్తిడి తీసుకొస్తాం. స్థిరమైన మనస్సు కలిగి ఉండం. దేవుడు వద్దన్నాడు, ఇంకా నేను అడగను, నేను రాను, ఉంటే ఉన్నారు పోతే పోయారు అన్నట్టు ఉంటామా? ఆ స్థిరమైన మనస్సును కోల్పోయి అస్థిరమైన మనస్సు కలిగిన వారముగా ఉండి ప్రజలు పెట్టే, మీ యొక్క బంధువులు పెట్టే, పరిస్థితులు పెట్టే ఒత్తిడిని బట్టి దేవుని పైన సేవకుల పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాం. ఏంటండి, తప్పట్లేదండి, కుదరటం లేదండి, చేయకపోతే కుదరదండి అన్నట్టుగా దేవుని పైన ఒత్తిడిని మనం తీసుకుని వచ్చే వారముగా ఉంటాం. అందుకనే వాళ్ళందరూ కూడా బిలాము వలె త్రోవ తప్పిపోయిన వారని వాక్యం చెప్తా ఉంది. ఎటువంటి వారంట వారు? బిలాము వలె త్రోవ తప్పిపోయిన వారు. ఎందుకంటే బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడు? వాళ్ళని శపిస్తే ఏదో గిఫ్ట్ ఇస్తా అన్నాడు కదా, డబ్బులు ఇస్తా అన్నాడుగా, ఘనత ఇస్తా అన్నాడుగా, ఏదన్నా నువ్వేం చెప్తే చేస్తా అన్నాడు కదా. అది దుర్నీతి. ఒక చెడ్డ పని వాళ్ళని శపించి వచ్చే సొమ్ము నాకెందుకు అని అనుకోలే. ఎడుదిరిగి మనకి కావలసిన ఎంతో కొంత సహాయం దొరుకుతుంది. మనకి సహాయం చేసే వాళ్ళు పొరపాటున తప్పు చేశారనుకోండి, వాళ్ళకి మీరు చెప్పగలుగుతారా చెప్పండి? కొద్దిమంది డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉంటారు, బంధువులలో చుట్టాలలో మనకి బాగా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉంటారు, సహాయం చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళు పొరపాటున తప్పు చేశారు, మనం నో చెప్పగలుగుతామా వాళ్ళకి? మీరు పొరపాటు చేస్తున్నారండి అని చెప్పగలుగుతామా? ఎందుకు చెప్పలేము? మనం ఎవరికి దాసులం అయ్యాం చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుకి దాసులం అయిపోయి చెప్తే వాళ్ళు బాధపడతారు. ఇంత సహాయం చేశారు కదా, ఇచ్చే డబ్బులు ఇవ్వరు, రెండవది వాళ్ళు బాధపడతారు. మరి దేవుని సంగతి ఏంటి? ఇక్కడ దేవుని ఇష్టం సంగతి ఏంటి? దేవుని చిత్తం సంగతి ఏంటి? దేవుని సంతోషం సంగతి ఏంటి? అంటే ఇప్పుడు మనం స్థిరమైన మనసు కలిగి ఉన్నామా? స్థిరమైన మనసు కలిగి ఉన్నామా? సరైన త్రోవలో వెళుతున్నామా? త్రోవ తప్పి నడుస్తూ ఉన్నామా? ఏదో ఒక చోట త్రోవ తప్పుతానే ఉన్నాం. కొన్ని చోట్ల త్రోవలు తప్పిపోతూ ఉన్నాయి. అతను దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు, తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. ఏంటంట? వెర్రివాడైపోయామండి. మనం కూడా వెర్రి వాళ్ళం అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు. ఎందుకు? ఎంత గద్దించినా మనము వినము. నోరు లేని గార్ధమము, కొన్నిసార్లు నోరు లేని జంతువులు కూడా మనకి చెప్తా ఉంటాయి. చెప్పినా కూడా మనం వినే జ్ఞానాన్ని మనం కలిగి ఉండం.
అందుకని అసలు వాళ్ళు ఎటువంటి వారో 17వ వచనంలో ఉంది చూడండి. వీరు నీళ్లు లేని బావులంట. మంచి బావులే, కానీ ఏమి లేవు మనలో? వాక్యం ఉండవు, నీటి ఊటం ఉండదు, జీవజల నదులు మన కడుపులో నుండి ప్రవహించవు. కాబట్టి నీళ్లు లేని బావిలానే మిగిలిపోతాం. నేను వాటి గురించి కూడా నేను తర్వాత చెప్తాను. అంతేకాదు పెనుగాలికి కొట్టుకొని పోగు మేఘములై ఉన్నారంట. ఎలాగంట? గాలి, గట్టిగా గాలి కొడితే కొట్టుకొని వెళ్ళిపోయే వారముగా ఉన్నామంట. చూడండి, ఈరోజు మన ఆత్మీయ స్థితి ఒకవేళ బిలాము వలె దేవుని చిత్తానికి ఒక్కటే ఆజ్ఞ ఒకటే ఉంటుందండి, లోబడాలి మనం అంతే. మరి మన పరిస్థితులను బట్టి మనుషులను సంతోష పెట్టాలని చెప్పి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా బిలాము వలె త్రోవ తప్పిన వారమైపోతాం, నీళ్లు లేని బాయిలుగా ఉంటాం, ఇంకా పెనుగాలికి కొట్టుకొని పోయే మేఘములాగా ఉంటామంట. నిజంగా వర్షముతో జలముతో నిండి ఉన్న మేఘము గాలి కొట్టుకొని పోదు. కొన్ని మేఘాలు వస్తాయి, అబ్బా వర్షం పడుతుందేమో, ఎంత బాగా నల్లటి మేఘాలు వస్తే వర్షం పడుతుందేమో అనుకుంటాం, ఒట్టిగానే అవతలికి వెళ్ళిపోతాయి. అంటే జలము లేని మేఘములు, నిర్జలమైన గాలికి కొట్టుకొని పోయే మేఘాలు, అవి పనికిరాని మేఘాలు. ఏం మేఘాలు అండి అవి? పనికిరాని మేఘాలు. ఎటువంటి మేఘాలు పనికొస్తాయి? జలముతో నిండి ఉన్న మేఘాలు, మనకి వర్షం ఇచ్చే మేఘాలే పనికొస్తాయి. బావైనా ఎటువంటి బావి పనికొస్తుంది? నీళ్లున్న బాయే పనికొస్తుంది. నీళ్లు లేని బావి మనకి పనికి రాదు. మరి మన కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించినట్లయితే, మరి ఆ యొక్క వాక్యం అనే సమృద్ధి మనలో లేనట్లయితే మనము బిలాము వంటి వారముగానే ఉంటున్నామండి. ఏదో ఒక విషయంలో మనము ఆ రీతి కొన్ని విషయాలలో మరి త్రోవ తప్పిపోతూ ఉన్నాము. కాబట్టి ఆ రకముగా మరి మనం తప్పిపోకూడదని ఈ సంగతులన్నీ కూడా దేవుడు మన కొరకు సాక్షార్థముగా రాసి ఉంచాడు. ఎంత మంచి ప్రవక్తలైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకముగా చేస్తే దేవుని చేత గద్దింపబడవలసి ఉంటుంది. చెప్పండి, దేవుని చేత వారు గద్దించబడవలసి ఉంటుంది. అతను మంచి ప్రవక్త, పేరు తెచ్చుకున్నాడంట. ఆ ప్రాంతం నుండి బేతెల్ నుండి గిల్గాల్ వరకు అతను చెప్పిన సంగతులన్నీ కూడా నెరవేరినట్టుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయినా కూడా దేవుని ప్రజలని శపించకూడదు అన్న ఆ యొక్క ఆజ్ఞను బట్టి మరి వద్దు అని చెప్పినా కూడా మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ తప్పటం లేదు అని దేవుని దగ్గరికి రావడం, దైవ సేవకుల దగ్గరికి రావడం. కొన్నిసార్లు తప్పనప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నాకు తప్పటం లేదు, నన్ను క్షమించు మరి అని మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాల్సిందే. కానీ అలా చేసి మనం ఏమీ తప్పు చేయలేదన్నట్టుగా మరి మనం ఉంటే ఆ యొక్క బిలాముని ఆ దినమున గద్దించినట్టుగా దేవుడు కూడా ఈ దినమున మరి మనము దేవుడు మనల్ని కూడా గద్దిస్తాడు. అందుకనే అతని అవివేకాన్ని బట్టి, వెర్రితనాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని గద్దించాడంట. ఈరోజు మరి గద్దింపు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుని చూసే కన్నులు నాకు లేవేమో అని మనం గ్రహించుకోవాలి. ఆ దేవుని చిత్తాన్ని గ్రహించే కన్నులు, ఆ చెవులు నేను వినలేకపోతున్నానేమన్న గ్రహింపు మనకి రావాలా. గద్దింపు ఎందుకు వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే గద్దింపు వస్తుంది. ఎప్పుడు వస్తుంది గద్దింపు? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడు, చిత్తాన్ని నెరవేర్చకపోయినప్పుడు మనకి గద్దింపు వస్తుంది. బిలామును దేవదూత ఎందుకు గద్దించాడు? చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నాడు కాబట్టి. అయినా కూడా అక్కడ మూడు సార్లు ఆ యొక్క గాడిదతని ప్రయత్నం చేసింది ఆపడానికి ప్రయత్నం చేసింది. ఒక దేవుని చిత్తం కాదేమో, రోజు మంచిగా తీసుకెళ్లే గాడిద ఇక్కడ 3 సార్లు పడేసింది నన్ను, ముందుకెళ్తే నన్ను ఇంకా అసలు నేను వెళతానో లేదో అన్న గ్రహింపు మనకి రావాలి కదండి. దేవుడు కొన్నిసార్లు కొన్ని సంగతులను మన ముందు పెడతాడు, అభ్యంతరాలను కలగజేస్తాడు. ఒకవేళ ఆ చిత్తం దేవుని చిత్తం కాదనుకుని మనం ఆగిపోతామా, లేదా మనం అలాగే మొండిగా ముందుకు వెళ్ళిపోతామా? అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మన హృదయంలో ఇష్టం ఉంటే మొండిగా వెళ్ళిపోతాం. అదే మనకు ఇష్టం లేకున్నా దేవుని చిత్తం అనుకోండి, చేస్తామా? అసలుకే మరి మనం ముందుకెళ్ళాం. అందుకనే ఈరోజు మనుషులను సంతోషపెట్టే వారంగా ఉంటున్నామా, దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉంటున్నామా? కంటికి కనబడే మనుషులకి కంటికి కనబడినట్లు మనుషులను సంతోషపెట్టే వారముగా కాకుండా క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని సంతోషపెట్టే వారముగానే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగానే మనం ఉండాలి. ఎందుకంటే మనం ఎవరికి దాసులం? ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తుకు దాసులము, ఆయనకి మాత్రమే మరి మనము రుణస్థులముగా ఉన్నాము. కాబట్టి మరి మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞకి, చిత్తానికి లోబడి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చి ఆయనని సంతోషపెట్టే ప్రజలముగా ఉండే కృపను ప్రభు అయిన యేసు క్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.